హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. అటవీకి నేను రక్షణ, ఎర్ర చందనం పోకుండా, అటవీ సంపద బయటకు పోకుండా నేను ఉన్నాను అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు అన్ని శాఖల మీద ఆయన పెట్టిన దృష్టి మొత్తం 5 శాఖలు ఆయన చేతుల్లో ఉన్నాయి. 4 శాఖల్ని సమన్వయం చేసుకుని పనిచేసిన ఆయన ఇక రాబోయే కాలంలో అటవీ శాఖ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అటవీ శాఖ మంత్రిగా ఆయన చేయబోయేటువంటి కార్యక్రమాలు, తీసుకోబోయే చర్యలు, ఎర్రచందనం స్మగ్లర్కి ముచ్చెమటలు పట్టించే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం కార్తిక్ గారు. ఎర్రచందనం అనేది ఆంధ్రప్రదేశ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనేటువంటి గత 5 సంవత్సరాల కాలంలో మనం అనేక వార్తలు విన్నాం, చూసాం. ఈ మధ్య కాలంలో కూడా ఎర్రచందనం పెద్ద ఎత్తున పట్టుబట్టడం కూడా చూసాం. అయితే ఈ ఎర్రచందనాన్ని ఆపే కోణంలో పూర్తి స్థాయి అటవీ శాఖ మంత్రిగా దాని మీద శాపనీక్ష నిర్వహించబోతున్నారు పవన్ కళ్యాణ్ వార్తలు వింటా ఉన్నాం. మీరన్న విషయంలో అంటే కేర్ ఆఫ్ అడ్రస్ కాదు, రేరు, ప్రపంచంలో ఎక్కడ లేనిది శేషాచలకొండలో మాత్రమే ఎర్రచందనం దొరికింది. అది ఎక్కువ ఖరీదైంది. దాన్ని చైనా, మిగతా దేశాలకి అక్రమార్కులు తీసుకెళ్తున్నారు. దాన్ని సుగంధ ద్రవ్యాల్లో కానించి వాళ్ళు వాడే సోపుల్లో, మిగతా వాటిలో ఉపయోగించుకుంటున్నారు ఇంట్లో, అంతే కదా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ దాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు కదా దేశ విదేశాలు. అంటే మనం సంపదని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, నాది, మన అందరిది. కాబట్టి తరతరాలు గత 5 సంవత్సరాలు అసలు ఎర్రచందనం ఎక్కడ పట్టుకుంది లేదు. అంటే ఎర్రచందన స్మగ్లర్ అంతా వైసీపీలో చాలా కీలకమైన పాత్ర పోషించారంటారు. అవును, మరి వాళ్ళే టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యారంట. ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమన్నాడు? నేపాల్లో పట్టుబడింది పెద్దిరెడ్డిది, మిథున్ రెడ్డిది, లారీలు వెనక తెప్పిస్తాడు. తెప్పించాడు. ఎక్కడో కర్ణాటకలో 120 కోట్లు చేసి ఎర్రచందనాన్ని కూడా అక్కడ రాష్ట్ర మంత్రులతో మాట్లాడి వెనక తెప్పించాడు. అవును, 8 చోట్ల దాడులు జరిగినాయి తిరుపతితో సహా. సుబ్బరాయుడు లాంటి ఎస్పీ సమర్థవంతంగా పనిచేసి అది కాపాడగలిగారు. అవును, మన ప్రకృతిని, మన అడవుల్ని పరీక్షించుకోకపోతే మనం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి ఏమిస్తాం సార్? అవును. కార్తిక్ గారు, మీరు కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న కుర్చీ కావచ్చు, మనం కూర్చోడానికి కుర్చీ అవుతుంది, పడుకోవడానికి అవుతుంది. చనిపోయినప్పుడు మీకైనా నాకైనా మీరైనా నేనైనా మంచి ఎండి మల్తాడున్నా, ఈ చేతికి రింగులు, మెళ్ళలో చైన్లు ఉన్నా ఏమైనా ఉంచుతారు అనుకుంటున్నారా? ఏ ఉంచారు, అటు ఇటు తిప్పుతారు. తిప్పి అదే కట్ల మీద తగలబెడతారు, అంతే కదా. పుట్టుక మనం మధ్య ఏమి సాధించవు. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మొక్క ఏం ఆశించకుండా పెరుగుద్ది. అవును, అది ఆ చెట్టు చిరంజీవి అయితే, అంటే చిరంజీవి చిలకాలం ఉంటే భవిత బంగారమే, అవునా కదా? అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మన చెట్టుల్ని నగరీకరణ పేరుతో చెట్లు కొట్టేస్తున్నాం. బెంగళూరులో అట్లా కొట్టేస్తే ఏమైంది? మంచినీరు లేకుండా అలవటిచ్చిపోయారు. అవును, అదేవిధంగా దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది. దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మొదటి నుంచి కూడా బేసిక్గా మొక్కలంటే బాగా ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఫామ్ హౌస్లో మొక్కలను పెంచుతాడు, తర్వాత అడవిలాగా చేసుకుంటాడు, తర్వాత ఆవులు పెంచుతాడు, ప్రకృతిని కాపాడుతుంటాడు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటవీ శాఖ మంత్రి అయ్యాడు. మరి పంచాయతీలు, గ్రామాలు అన్నీ తెచ్చాడు. పంచాయతీలు, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. గ్రామ సభలు పెట్టాడు, 13,336 గ్రామాలు. అది ఏ రికార్డు? వరల్డ్ రికార్డు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడు, నాకు 4.5 దశాబ్దాలు ఇంత అనుభవం ఉండి కూడా నాకు ఎప్పుడు ఈ ఆలోచన రాలేదన్నాడు. 400 పంచాయతీలకు కూడా నీకు తెలుసు 400 లక్షలు, 4 కోట్లు ఇచ్చాడు. పంచాయతీలు హ్యాపీగా ఉన్నాయి, రోడ్లు బాగున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఇస్రో వెళ్ళి సైంటిస్టులకు పిల్లల్ని దీనివైపు మీరు దృష్టి పెట్టండి అని అన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పూర్తి స్థాయిలో అటవుల మీద పెట్టాడు. అడవులు 50% పెంచాలనేది ఈ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. వన సంరక్షణ, మనం చెట్టులు నాటాలి, మొక్కలు నాటాడాలి, అడవులను కాపాడాలి. అడవులను కాపాడటం పాటు అడవుల్లో పెరిగే ఒక వస్తువుల్ని మార్కెటింగ్ తీసుకురావాలి. అడవుల్లో గిరిజనుల వాళ్ళంతా వస్తువులు ఉంటాయి కదా సార్, దాన్ని మార్కెట్లో విలువ పెంచాలి. ఎక్కడో మన్యం మొన్న వెళ్ళాడు చూసారుగా, ఎప్పుడో 7 దశాబ్దాలు ఎవరైనా వెళ్ళారా? ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన్యంలో వెళ్ళాడు, విశాఖపట్నం పరిసరాలు. అవును, అక్కడ ఇప్పుడు కూడా డోలీల్లో గర్భిణీ స్త్రీలు తీసుకెళ్లే పరిస్థితి ఉన్నారంటే, వాళ్ళని కూడా రోడ్లు వేసాడు 149 కోట్లతో. వాళ్ళు తయారు చేసే వస్తువుల్ని కూడా మార్కెట్ విలువ తీసుకొస్తున్నారు. ఇది తీయాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడైనా అటవీ శాఖ మంత్రి ఈ హోదా ఉందని మనం చూసాము సార్. అవును, గతంలో అసలు అటవీ శాఖ మంత్రి ఉన్నాడని తెలియటం కూడా కష్టమయ్యే పరిస్థితి. కాబట్టి అన్ని శాఖల మీద దృష్టి పెట్టిన ఈయన ఏ అనుభవం లేని, ఎక్కడ వారసత్వ రాజకీయాలు లేవు, దశాబ్ద అనుభవం లేదు. మొదటిసారి ఎమ్మెల్యే నిజానికి. ఈయన ముఖ్యమంత్రి కొడుకు కాదు, లేకపోతే ఒక మంత్రి గారి ఇది కాదు, స్వయం కృషితో ఎదిగి ఫస్ట్ సారి ఎమ్మెల్యేనే. కానీ నేటి 4 జనరేషన్స్కి సమాధానం చెప్తున్నాడు ఈయన. మంత్రి అంటే ఇలా ఉండాలా, డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉండాలా, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలా అని అన్ని పదవులు కొని తెస్తా ఇప్పుడు అటవుల మీద దృష్టి పెట్టాడు. అడవుల్ని, ప్రకృతి సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. సార్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా
చాలా దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సొంతం అయ్యారు. దేశవ్యాప్తంగా చర్చ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ నడుస్తుంది. ఊరు ఊరు రోడ్డు వేయటం కానీ, గ్రామ పంచాయతీలకి వన్నె తేవటం కానీ, ఆ నిధులని గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఉపయోగించే పద్ధతి కానీ, గతంలో గ్రామ పంచాయతీ నిధులు అంటే పక్కదో పట్టాయి, ఉపాధి హామీ నిధులన్నీ పక్కదో పట్టాయి. ఇప్పుడు ఏ నిధులు ఆ నిధులకే ఉపయోగించే పరిస్థితి. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన తీరుని చెప్పడం లేదంటారా? 100% సార్. ఒక వ్యక్తి ఆయన ఇంటర్ చదివింది, ఇంటర్ కూడా 2-3 సార్లు రాశాడు అంటాడు, కానీ సమాజాన్ని చదివాడు. ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు ముందుకెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏమొస్తాయి, ఏ విధంగా ప్రజలకు పంచాలనేది ఆయన ఆలోచన. మీరు అన్నట్టు సర్పంచులకు పవర్స్ లేవు, పంచాయతీలు నిధులు ఎట్టుపోయినాయో దారిమో తెలియదు, జల్ జీవన్ మిషన్ సెంటర్లు ఇచ్చిన దానికి మ్యాజిక్ గ్రాంట్ లేదు, రోడ్లు లేవు, ఏమి ఇచ్చారు సార్? మనం గత 5 సంవత్సరాలు ఏం చేశారు వీళ్ళు? ఏమి చేయలే. కాబట్టి ఇతను మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే ప్రజలది అస్తవ్యస్తమైన వ్యవస్థను దారిలో పెట్టడానికి ఒక వ్యక్తిని భగవంతుని పంపించినట్టుగా పవన్ కళ్యాణ్ రూపంలో ఈ రోజు వచ్చాడు. కాబట్టి ఏ స్వార్థం లేకుండా సినిమాలు తీస్తే 1000 కోట్ల ఆదాయం ఆయనకి, రోజుకు 2 కోట్లు. ఈ రోజు ఎందుకు చేస్తున్నాడు? ప్రజల కోసం. ఆయన డబ్బు మీద ఏవలేదు సార్, ప్రజల బాగోగులే ఆయనకి ముఖ్యం. కాబట్టి ఈరోజు ఆయన ఇన్ని శాఖలకు అవన్నీ తెస్తే ఇప్పుడు అటవీ శాఖ కూడా బాధ్యత తీసుకోవటం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అన్నమాట. సార్, రాబోయే కాలంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే మనకాడ మీరు అన్నట్టే రేరు ఖనిజం ఉంటుంది, దాన్ని పూర్తి స్థాయిలో దేశ విదేశాలు మొత్తం కూడా ఎగుమతులు చేసుకుంటున్న పరిస్థితి, దాన్ని ఆపే పరిస్థితి ఉందా? ఎందుకంటే దాని వెనకాల పెద్ద మాఫియా ఉంది అనేటువంటి. ఎవరు మాఫియా అయినా ఈయన భీమ్లా నాయక్కి, గబ్బర్ సింగ్కి భయపడాల్సిందే. వాళ్ళ లెక్కలన్నీ తీర్చేస్తాడు ఈయన. పుష్పరాజులను కూడా మోకాల మీద నుంచోబెడతాడు. అంటే వాళ్ళు వదిలిపెడతారా పవన్ కళ్యాణ్ని? ప్రాణహాని ఉండే అవకాశం ఉండదా? ఇప్పుడు సార్ చాలా మంది నక్సల్స్ లెటర్ రాసింది కూడా మనం విశ్లేషించి, అవును చాలా మంది హత్యలు చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, కానీ అతను ఏమీ చేయలేరు. అతను కాపాడుకోవాల్సిన 100 కోట్ల మంది ప్రజలు. ఇప్పటికే చాలా అనుమానాలు ఏంటంటే బయట, ఒకటి మీరు అన్నట్టు ఇందాక అరకపోయినప్పుడు ఒక మాజీ ఎవరో ఒక వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ముసుగులు రావటం కానీ, తర్వాత డ్రోన్లు ఎగరవేయటం కానీ, తర్వాత లెటర్స్ కానీ, ఫోన్ కాల్స్ కానీ, బెదిరింపులు కానీ, ఇవన్నీ రకరకాల ప్రచారం ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎర్రచందన స్మగ్లర్తో పెట్టుకుంటే ఏంటి పరిస్థితి అనేది? ఏమి కాదు సార్, ఎర్రచందనాన్ని కూకటి వెలుగుతో పెకిలిస్తే నక్సల్స్ కూడా సపోర్ట్ చేస్తారు. నక్సల్ సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఒక లెటర్ మనకి వైరల్ గతంలో అయింది. అంతే, దాని గురించి మనమే చర్చించాం. ఇప్పుడు కూడా చర్చుకున్నా. నేను చెప్తున్నా కదా, ఈ యొక్క బాధ్యత వాళ్ళు కూడా తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పని కూడా వాళ్ళు కూడా హర్షిస్తున్నారు అనమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఒకప్పుడు అడవులు అంటే ఉద్యమాలే కేంద్రంగా ఉన్నాయి అనుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు స్మగ్లింగ్కి కేంద్రంగా మారిపోయినాయి. అది మొత్తం రూపం అవ్వడానికి ఈయన ఉన్నాడు. ఈయన వెళ్తున్నాడు, స్వయంగా ఆపరేషన్స్ చేపట్టబోతున్నాడు. కాబట్టి మంచి సమర్థమైన టీం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగబోతుంది. థ్యాంక్ యూ.